హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నేనైతే వచ్చేసాను మీకు ఒక మంచి బిజినెస్ ఐడియా చెప్పడానికి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే బిజినెస్. మరి జాబ్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా గెయిన్ చేయాలి. మరి చూస్తున్నారు కదా నా వెనకాల జూట్ బ్యాగ్స్, పర్యావరణానికి అనుకూలంగా ఉపయోగపడే జూట్ బ్యాగ్స్. మరి ఈ రోజు నేను లో ఇన్వెస్ట్మెంట్తో, అంటే లో ఇన్వెస్ట్మెంట్ అంటే 1000 రూపాయల నుంచి చూసుకుంటే 5000 వరకు, 1000 రూపాయల పెట్టుబడితో మంచి లాభాలు వచ్చే బిజినెస్ ఐడియా అయితే మీతో చెప్పడానికి అయితే ఉన్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాము, మరి మేడంని కలుద్దాము. మరి ఆ బిజినెస్ ఎలా చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మెటీరియల్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, మరి జాబ్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా పొందాలి అనే దానిపైన. మరి ఎందుకు ఆలస్యం, వెళ్దాము, అన్నీ కూడా ఏంటో చూద్దాం. మరో పక్కన ఉద్యోగం చేసుకుంటూ మరొక ప్రక్క బిజినెస్ చేయడం అంటే ఆషామాషి కాదు కదా. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జాబ్ చేస్తూ కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా గెయిన్ చేయాలో మేడంతో మాట్లాడదాము. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు జాబ్ చేస్తూ కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ గెయిన్ చేయడం అనేది కొంచెం కష్టమే, అంటే రెండు బ్యాలెన్సింగ్ చేసుకోవాలి కదా. అంటే మీరు ఎలా చేస్తున్నారు ఈ బిజినెస్ అనేది, ఎలా స్టార్ట్ చేశారు? ముందుగా సుమన్ టీవీ వారికి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. నా పేరు సుజాత, నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. లెక్చరర్గా వర్క్ చేస్తూ కూడా ఎలా బ్యాలెన్సింగ్ చేస్తున్నారు ఈ బిజినెస్ని? మార్నింగ్ 9 to 4 జాబ్లో ఉంటాను. నేను వచ్చిన ఆర్డర్స్ని బట్టి వాళ్ళకి వెంటనే రిటర్న్ చేయాలి కాబట్టి తప్పకుండా ఈవినింగ్, ఎవ్రీడే ఈవినింగ్, మార్నింగ్ అవర్స్, ఎర్లీ మార్నింగ్ అవర్స్ కూడా నేను స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను. వాళ్ళకి ఆర్డర్స్ ఇన్ టైంలో అందిస్తూ ఉంటాను బ్యాగ్స్ అన్నిటిని. మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేస్తారు, ఎన్ని బ్యాగ్స్ మీరు స్టిచ్ చేస్తారు, ఎలా దాన్ని మార్కెటింగ్ చేస్తారు? స్టార్టింగ్ 1500 నుంచి స్టార్ట్ చేశాను. ఆ తర్వాత 1500లో నేను ఒక 15-20 బ్యాగ్స్ స్టిచ్ చేసేదాన్ని. దాంట్లో 1500కి నాకు అడిషనల్గా 1500 ఎక్స్ట్రానే వచ్చేది. ఆ తర్వాత మంత్స్ పెరిగిన కొద్దీ అది 3000 వరకు వెళ్ళింది. తర్వాత 5000 వరకు కూడా నేను ఇన్వెస్ట్ చేశాను. నాకు 5000 పడితే దానికి అడిషనల్గా 5000 ఇన్కమ్ వచ్చింది. సో ఈ బిజినెస్ నాకు ప్రాఫిట్గానే అనిపించింది. 1500 నుంచి మొదలుపెట్టి 2000 అన్నారు, 3000 అన్నారు, ఇప్పుడు 5000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు చెప్తున్నారు కదా. పబ్లిసిటీ చూసుకుంటే వాట్సాప్ మీదే అంటున్నారు, నో ఆన్లైన్ ఏమీ లేదు. అంటే ఈ జూట్ బ్యాగ్, ఈ స్టిచ్చింగ్ ఇదంతా ఫ్యూచర్లో ఇంకేమైనా మీకు ప్లాన్స్ ఉన్నాయా? ఇంకా నలుగురికి నేర్పించాలని ఏమైనా అనుకుంటున్నారా మీరు? యాక్చువల్గా యాజ్ ఎ లెక్చరర్ నేను చాలామందికి టీచ్ చేశాను, స్టూడెంట్స్ ఉన్నారు చాలామంది. అలాగే ఈ స్కిల్ కూడా, ఈ జూట్ బ్యాగ్ స్కిల్ కూడా 10 మందికి నేర్పాలనే నా కోరిక. ఫ్యూచర్లో అంటే కమింగ్ డేస్లో నేను కొంతమందికి నేర్పించి నా ద్వారా కొంత ఎంప్లాయ్మెంట్ వేరే వాళ్ళకి అందాలని చూస్తున్నాను. అలాగే ఈ ఎకో ఫ్రెండ్లీ, ఎర్త్ ఫ్రెండ్లీ జూట్ బ్యాగ్స్ని ప్రతి ఒక్కరూ వాళ్ళ ద్వారా జూట్ బ్యాగ్ యొక్క అవేర్నెస్ తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు బిజినెస్ అంటే లక్షల్లో చేయాలి అనే ఆలోచన అయితే ఉంటుంది కదా. అమ్మో ఈ లక్షలు పెట్టాలి బిజినెస్ చేయాలంటే అని అనుకునే లేడీస్కి మీరు అలాంటి వాళ్ళకి ఏమైనా చెప్పగలుగుతారా? చాలామంది ఇంట్లో ఉండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేద్దామని అనుకుంటున్నారు, బట్ సోర్స్ లేక ఆగిపోతున్నారు. కానీ చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదండి. కొంచెం 5000తో కూడా స్టార్ట్ చేయవచ్చు. ఇంట్లో పెట్టుబడి పెట్టేసి దాంతో మీరు ఒక సోర్స్ అనేది వస్తుంది. మీరు ఎంప్లాయ్మెంట్ రాలేదు, జాబ్ రాలేదని వరీ అవ్వకుండా ఇంట్లోనే ఉండి మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ ఇలా జూట్ బ్యాగ్స్ చిన్న చిన్నగా గ్రోతింగ్ చేసుకుంటూ 10 మందికి నేర్పిస్తూ వాళ్ళు త్రూగా బయట బల్క్ ఆర్డర్స్ తీసుకొస్తూ మీరు ఇన్వెస్ట్మెంట్ కొంచెం పెట్టుకొని ఎక్కువ గ్రోతింగ్ కూడా చూడొచ్చండి. అసలు జూట్ బ్యాగ్స్ కుట్టడానికి ఒక మెషిన్ ఉండాలి. ఆ మెషిన్ ఏంటి, ఆ మెటీరియల్ ఏంటి, ఇదంతా కూడా కొంచెం ముందుకు వెళ్ళి అదంతా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మరి చూస్తున్నారు కదా, ఇక్కడైతే బట్టలు కుట్టే మెషిన్ కనిపిస్తుంది. మరి దీని మీద సుజాత గారు జూట్ బ్యాగ్స్ కుట్టేస్తున్నారు. మరి ఏంటి అసలు ఈ కథ ఏంటో అడుగుదాము మేడంని. సుజాత గారు, మరి ఇది బట్టలు కుట్టే మెషిన్ కదండి, దీని మీద జూట్ బ్యాగ్స్ కుట్టేస్తున్నారు. జూట్ బ్యాగ్స్కి యాక్చువల్గా ఒక మెషిన్ ఉంటుంది కదా, ఎలా మరి ఈ మెషిన్ మీద? యాక్చువల్గా ఇది చాలా ఓల్డ్ మెషిన్ అండి.
23 ఇయర్స్ అవుతుంది మిషన్ తీసుకొని. అప్పట్లో క్లాత్ హ్యాండ్ బ్యాగ్స్ ట్రై చేశాను. జస్ట్ నాలో ఉన్న కొంచెం క్రియేటివిటీని చూపించి హ్యాండ్ బ్యాగ్స్ కుట్టేదాన్ని క్లాత్ తోటి. పాండమిక్లో మళ్ళీ ఇది జూట్ బ్యాగ్ స్టిచ్చింగ్ కోసం మళ్ళీ ఓపెన్ చేశానండి. ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని మీదనే స్టిచ్చింగ్ చేస్తున్నాను. అయితే దానికి ఇంకా జూట్ బ్యాగ్స్ యాక్చువల్ కుట్టాలంటే జూకి మిషన్స్ అది ల్యాక్స్ ఆఫ్ మనీ అవుతుంది, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో అంత చేయలేదు కాబట్టి నేను తక్కువ అమౌంట్లోనే దీంతోటే కంటిన్యూ చేస్తున్నాను జూట్ బ్యాగ్స్. మనకి ఇంట్లో ఉండే వస్తువులతో కూడా మనం ఏదైనా కూడా క్రియేట్ చేయొచ్చు అని సుజాత గారు చూపిస్తున్నారు. సుజాత గారు ఒక చెప్పండి, మరొక బ్యాగ్ కుట్టడానికి కావలసిన మెటీరియల్ అంటే ఏమేమి చెప్పిస్తారు మీరు? యాక్చువల్గా ఇది థ్రెడ్ తోటి కూడా కుట్టచ్చు, బట్ థ్రెడ్ అంటే తెగిపోతుంటుంది కాబట్టి ఇది టాంగూస్ అండి. ఇది చాలా స్టాండర్డ్గా ఉంటుంది. టాంగూస్ అంటారు. మన బీట్స్ చైన్స్ వాటిలో తీసుకుంటారు కదా, సో గట్టిగా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో తెగే ఛాన్స్ ఉండదు. మళ్ళీ డబుల్ స్టిచ్ చేయకున్నా పర్వాలేదు, బట్ నేను అన్నిటికీ డబుల్ స్టిచ్ చేస్తాను. సింగిల్ స్టిచ్ చేసినా ఇది ఊడిపోవడం అంటూ ఉండదు. ఇదొకటి. అలాగే ఇది హ్యాండిల్స్ అండి, నవార్ పట్టి అంటారు దీన్ని. హ్యాండిల్స్ ఇది దీని హ్యాండిల్ చాలా స్టాండర్డ్ గా ఉంటుంది. మనం బెడ్స్ కి వేసుకుంటాం కదా నవార్ మంచం. సో ఇది హ్యాండిల్స్ కి, ఇది పట్టుకునే హ్యాండిల్స్ కోసం దీనికోసము ఇది వాడతాము. ఓకే. సో ఇదైతే టాంగూస్, నెక్స్ట్ హ్యాండిల్ కోసం నవార్. సో ఇది జిప్పర్. సో ఖచ్చితంగా ఒక బ్యాగ్ చేయాలంటే జిప్ అయితే ఉండాలి దానికి, ఎందుకంటే వస్తువులు బయట పడిపోకుండా. సో జిప్. ఇంకా అండ్ ఇవి రన్నర్స్ అంటారండి వీటిని. రన్నర్స్ వీటి జిప్స్ రన్నర్స్. ఇంకా ఏ మెటీరియల్ యూజ్ అవుతాయి? ఇది ఉందండి, ఇది ప్లెయిన్ జూట్ అంటారు దీన్ని. ఓకే. అయితే బ్యాగ్స్ కి సైడ్ లో పట్టి కుట్టడానికి ఉపయోగపడుతుందండి. ఓకే. ఈ సైడ్ పట్టీకి ఈ ప్లెయిన్ అంటే దేని డిజైన్ ని బట్టి దాన్ని సైడ్ పట్టీకి ఇది చూస్ చేసుకోవడం అనమాట. ఇది ఇలా చేస్తే క్రియేటివ్ గా ఉంటుంది. అంటే ప్రింట్ కి సూటబుల్ అయిన ప్లెయిన్ మెటీరియల్ వాడాలి. సో మీరు మెటీరియల్స్ డిఫరెంట్ అన్నారు కదా, వెరైటీ అని చెప్పారు, గుంటూరు నుంచి అని చెప్పారు. అవి వెరైటీస్ ఏమైనా ఉన్నాయి, చూపిస్తారా? ఇది ఇక్కడ దిల్సుఖ్నా నుంచి తీసుకొచ్చానండి. ఇది ప్రింట్ మెటీరియల్. ఇది మీటర్కి 180 రూపీస్ కాస్ట్ అండి. ఓకే. ఇది ప్లెయిన్ వచ్చేసి 120 రూపీస్ ఉంటుంది. ఇది 180 రూపీస్ ఉంటుంది మీటర్. ఓకే. ఇది వచ్చేసి 120 రూపీస్ పడుతుంది. ఎన్ని బ్యాగ్స్ అవుతాయి ఒక మీటర్కి వచ్చేసి ఇవన్నీ మెటీరియల్ కలిపి కుడతాం కదా, ఇవన్నీ మెటీరియల్ పడుతుంది. అయితే ఈ బ్యాగ్ ఈ 1 మీటర్ దాంట్లో నేను 4 లంచ్ బ్యాగ్స్ కుట్టగలనండి. ఇంకో మెటీరియల్ వెరైటీ ఏమన్నా ఉందా? ఇలా వచ్చేసి అంటే బేస్డ్ ఆన్ ద కస్టమర్ చాయిస్ అండి. ఓకే. ఫ్లవర్స్ అడుగుతారు, అదే యానిమల్స్ అడుగుతారు, వెజిటబుల్స్ అడుగుతారు. పిల్లలు అయితే మన చోటా భీమ్ అలాంటి వాటిని అడుగుతుంటారు. వాళ్ళు ఏదైతే అడుగుతారో నేను అది పర్టికులర్గా ఆర్డర్ పెట్టుకొని తీసుకొస్తాను. టైం టేకింగ్ ఎంత ఉంటుంది? అంటే ఈ బ్యాగ్కి కుట్టాలంటే ఎంత టైం టేకింగ్ ఉంటుంది, ఈ బ్యాగ్ కుట్టాలంటే ఎంత ఉంటుంది, ఈ సైజ్ కుట్టాలంటే టైం ఏమైనా చెప్పగలరా? చెప్పగలను. అయితే ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ కట్ చేసిన మెటీరియల్ కట్ చేసిన రా మెటీరియల్ ఉన్నట్లయితే డైరెక్ట్ ఒక 15-20 మినిట్స్లో అయిపోతుందండి. ఇది ఈవెన్ కట్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి మెజర్ చేసుకొని ప్రతి హ్యాండిల్స్, జిప్పర్స్, లోపల లైనింగ్ ఇవన్నీ తీసుకోవాలంటే ఇది ఒక హాఫ్ అన్ అవర్లో అవుతుందండి. విత్ కటింగ్ మెజర్మెంట్స్తో కలిపి ఇది హాఫ్ అన్ అవర్లో అవుతుంది. ఇది వచ్చేసి వితిన్ 10 మినిట్స్లో ఇది కుట్టగలను. వితిన్ 10 మినిట్స్లో అవుతుంది. సో మీకు ఆర్డర్స్ ఎలా వస్తాయి సుజాత గారు? మీరు వాట్సాప్ స్టేటస్ పెడతారని చెప్తున్నారు కదా, మామూలుగా ఆర్డర్స్ సింగిల్ పీసెస్ లో అడుగుతారు ఎవరైనా ఏదైనా ఫంక్షన్స్ కి ఇలాంటివి? ఇప్పుడు చూడండి రిటర్న్ గిఫ్ట్స్ వచ్చాయి. ఇప్పుడు నవైడ సొసైటీ నడుస్తుంది బాగా, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు కదా, అలాంటి క్రమంలో మిమ్మల్ని అడిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. రిటర్న్ గిఫ్ట్స్కి నాకు షాప్స్, యానివర్సరీ అంటారు కదా, షాప్స్, క్లాత్ షోరూమ్, టెక్స్టైల్ షాప్ నుంచి కూడా నాకు రిటర్న్ గిఫ్ట్స్ కావాలి మా షాప్ యానివర్సరీకి అని అడిగితే నేను 100 పర్సెస్ స్మాల్ సైజ్ పర్సెస్ వితిన్ 1 డేలో 100 పర్సెస్ స్టిచ్ చేసి వాళ్ళకి ఇచ్చానండి. బల్క్ ఆర్డర్ అది వచ్చింది. ఇంకా 2-3 ఆర్డర్స్ లేడీస్ అంటే ఉమెన్స్ డే స్పెషల్గా వాళ్ళకి గేమ్స్ పెట్టేసి ఇస్తారు కదా, అలాంటి ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఈవెన్ స్కూల్స్లలో నుంచి పిల్లలకి డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా గిఫ్ట్స్ ఇవ్వాలని కొంతమంది అడ్వైస్ తోటి వాళ్ళకు కూడా గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్ పంపడం. అంటే క్రియేటివిటీ, పిల్లలు కూడా క్రియేటివిటీ, ఎప్పుడు రొటీన్గా ఇచ్చే గిఫ్ట్స్కి బదులు భిన్నంగా ఇది ఎకో ఫ్రెండ్లీ, ఎర్త్ ఫ్రెండ్లీ కాబట్టి
మేనేజ్మెంట్స్ వాళ్ళు కూడా స్కూల్స్ వాళ్ళు కూడా వీటి మీద నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు అండ్ నాకు ఆర్డర్స్ కూడా బల్క్లో ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందండి స్కూల్స్ మేనేజ్మెంట్ కూడా. నమస్తే ఆంటీ. నమస్తే. అంటే ఇప్పుడు బయట ఎక్కడ చూసుకున్నా మనకి జూట్ బ్యాగ్స్ అనేవి బాగా కనిపిస్తున్నాయి. పిల్లలు లంచ్ బాక్స్ దగ్గర నుంచి చూసుకుంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా వాడుతున్నారు కదా. సో మీరేం చెప్తారు? లేడీస్ చాలా మంది ఇంట్లో తక్కువ అమౌంట్ తో స్టార్ట్ చేసి ఇట్లాంటి కుట్టడం అనేది చేస్తున్నారు కదా, మీరేం చెప్తారు ఈ బ్యాగ్స్? అంటే ఈ బ్యాగులు చాలా బాగుంటాయండి. జూట్ బ్యాగులు మనం ఎక్కడికి వెళ్ళినా తీసుకుపోవడానికి ఈజీగా ఉంటాయి, వాడడానికి కూడా బాగుంటాయి. ఇప్పుడు ప్లాస్టిక్ వాడద్దు అంటున్నారు కదా, ఇప్పుడు జూట్ బ్యాగ్లో వాడినాం అనుకో మన హెల్త్ కూడా బాగుంటుంది, అంత బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మరి ఒక జూట్ బ్యాగ్ తయారు చేయడానికి మెటీరియల్స్ ఏమేమి కావాలో మరి సుజాత గారు అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. పెద్ద కాస్ట్తో కూడుకున్నవైతే ఏమీ కాదు. మెటీరియల్కి ఎంత అవుతుంది, మరి దాని దారంకి ఎంత అవుతుంది, జిప్కి ఎంత అవుతుంది, దాని నవ్వర్కి ఎంత అవుతుంది, మొత్తం టోటల్గా అన్నీ కూడా చెప్పారు. తక్కువ కాస్టే ఉన్నాయి. మా స్టార్టింగ్లో చెప్పినట్టుగా 1500 పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారంటే నేను అనుకున్నాను 1500తో పెట్టి ఎలా చేస్తున్నారు ఈ బ్యాగ్స్ అని. చేయొచ్చు, అందులో పెద్ద ఇష్యూ ఏం లేదు. చాలామంది ఇంట్లో ఉన్న లేడీస్ ఏంటంటే ఏదో చేయాలని ఆశిస్తూ ఉంటారు కానీ ఏమీ చెయ్యరు. అలాంటి వాళ్ళకి సుజాత గారు ఒక మంచి ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే తక్కువ పార్టీ అమౌంట్ తోటే స్టార్ట్ చేశారు. ఈ రోజున 5000తో బిజినెస్ స్టార్ట్ చేసి నడిపిస్తున్నారు. అది కూడా ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా కాలేజ్లో చేసుకుంటూ కూడా వచ్చేసి ఇంటికి వచ్చిన టైంలో ఏదైతే 2 hours 3 hours ఉంటుందో ఇంటి పని చేసుకుంటూ, వంట పని చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, అన్ని పనులు చేసుకుంటూ కూడా మళ్ళీ జూట్ బ్యాగ్స్ అంటే ఎక్స్ట్రా ఇన్కమ్. చెప్పాను కదా స్టార్టింగ్లో, జాబ్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా గెయిన్ చేయాలో ఇప్పటికీ మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా స్టార్ట్ చేయండి లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్తో హై ప్రాఫిట్గా. సుజాత గారు మరి ఫైనల్గా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రతి ఒక్క మహిళకి చెప్పేది ఏంటంటే నిస్సందేహంగా ఇంట్లో కూర్చొని తక్కువ పెట్టుబడితో మీరు ఈ జూట్ బ్యాగ్ స్టిచ్చింగ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి. ఫ్యూచర్లో మంచిగా కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వే ఛాన్స్ ఉంటుంది. నా ఫ్యూచర్ ప్లాన్స్ వచ్చేసి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చేసి ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మంచి అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వాళ్ళకు రియల్గా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సుజాత గారు. సో వ్యూవర్స్ చూశారు కదా, మరి వీడియో జర్నలిస్ట్ రాబర్ట్తో నవీన సైనింగ్ ఆఫ్.